దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది. నీవు చేసే పని నువ్వు చేయగాని అసభ్యకరమైన పని, అసంబంధమైన పని, సంబంధం లేని పని చేయ మాకు. ఆ కోడి పెట్టలాగా ఏం చేసింది? సాగుకు వచ్చింది. అదే బాగా మాట్లాడుతున్నాను. దాని సాగుకు వచ్చింది. దాని సాగుకు వచ్చింది. నిజమే, దాని సాగు దాని కొడి తెచ్చుకుంటుంది. కొంతమంది అంటే అమ్మాయి మల్టీ మామ కంటే పోయింది. అమ్మాయి మాట నీకు తెలిసిందా? ఏందో అమ్మా నీకు ఎందుకు లేకపోయింది, నీవు చూసుకోరాదు. దాని మాట మాత్రం పోసింది. వాడు ఇని చివరికి ఏం చేయకంటే దాన్ని వదిలిపెట్టి నీకు తీసుకుంటుంది. అసలు నీకు ఏందా కడుగుతున్నా నాకు అర్థం కాదు. నీకు మొగుడు, పిల్లలు, సంసారం, ఆయన ఇల్లు, వాటి మొత్తం ఉంటే వాడి మొక్కతో నీకేం పని, వాడి సంసారంతో నీకేం పని, వాడి కొత్తలో మొత్తం తీసుకో వాడికి చెప్పి వాడేం చేసిన తిని దాన్ని వదిలిపెట్టి తీసుకుంటుంది. ఎవరి సంసారం ఏమైపోయింది? ఓడిపెట్టడం అయిపోయింది, చనిపోయింది. నీ సంసారం ఏమైపోయింది? భాగమైపోయింది, దుఃఖకరం అయిపోయింది, వేదనకరం అయిపోయింది, శోధనకరం అయిపోయింది, రోదనకరం అయిపోయింది. పిల్లలు ఎడుతున్నారు, భర్త ఎడుతున్నారు, అందరూ ఎడుతున్నారు. అమ్మాయి రానమ్మ రంకు నేర్చదమ్మ బొంకు నేర్చుకుంటే గుంట నక్కల పాలైందని చెప్పి అయిపోయింది. బొంకు నేర్చుకుంది వచ్చి బొంద చేసుకుని పాట చేసి నీ బడ్జెట్ ఏం చేసిందంటే అవసరాన్ని పాడు చేసుకొని పంపలు ఆచిపోయింది. ఈ పంపాలని వాళ్ళ పంపాలని నాశనం అయిపోయి వచ్చింది. ప్రియులారా, ఉపవాసం అంటే కలగపడుతురు, గుర్తులు అడుగురు, అబద్ధాలు చేస్తారు, మోసాలు చేస్తారు, దొంగతనం చేస్తారు, వ్యభిచారం చేస్తారు, గ్రహాలు చేస్తారు. ఎట్ట నీ ప్రార్థన దేవుడు ఆనందిస్తాడు చెప్పండి. మరి జమ్ము వలె తలంచుకుంది. అమ్మా ఉపవాసం ఉన్నానమ్మా, ఒక పెద్ద గ్లాసులు జ్యూస్ పడతా తాగుతా. అమ్మాయి గంట అయినా ఒక చెంబుడు మజ్జిగ పడతా. జమ్ము వలె తలంచుకుంది. ఉపవాసం అని చెప్పి యాపిల్కాయలు పట్టరా, ద్రాక్షకాయలు పట్టరా, కమలాకాయలు పట్టరా, అరటికాయలు పట్టరా, మొత్తం చేస్తూనే ఉంది. ఇంకెక్కడ ఉపవాసం ప్రార్థన దేవుడు అనిపిస్తారండి. అమ్మాయి గొప్ప చేసి పెట్టు, సాయంత్రం 6 వేస్తూనే ఉంది. రాకుండా జమ్ములో తరచుకుంటే ఎలబెడకుండా మాట్లాడకుండా తిరుగుకుంటా ఎంజాయ్ చేస్తాం. అదే ప్రాంతాలు అనిపిస్తారు. గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేస్తున్నావా? పశ్చాత్తాప పడుతున్నావా? కన్నీరు కలుగుతున్నావా? మొక్కలు వేస్తున్నావా? దుఃఖపడుతున్నావా? ఒకసారి ఆలోచించు. వేషధరణ చేయమంటారు. వేషధరణ చేయాలి. బూడిద పూసుకున్నంత మాత్రం ఎవరైపోయాడు. వెడ్యూ న్యూస్లో వచ్చింది. బీటెక్ ఐఐటి కరదపూర్ చేసింది. 3,30,000 లక్షలు జీతం పడ్డాయి. 10th class 95%, ఇంటర్మీడియట్ 95%, బీటెక్ 97%, ఐఐటి కరదపూర్లో సీట్ కొట్టిండు. మరి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది కెనడాలో, 30,000 లక్షలు అంట. వాడు వచ్చి బూడిద పూసుకుని యోగి రాజేశ్వరి పేరు అక్కడ కుంభమేళాకి వచ్చిండు. బూడిద పూసుకుని బొట్ట కట్టుకుంది. ఏంటి పెడతా కారణం? ఏంటి కారణం? యోగేవుడు అండి, యోగేవుడు. యోగ అంటే అన్ని పిల్లలు మొత్తం కుటుంబాన్ని సంవత్సరాలు వదిలిపెట్టేసి పోయేవాడు యోగి. నీకేం కదా మరి బంగాళ చదువుకొని జాబ్ వచ్చి సంవత్సరం ఉండి పిల్లలు మొత్తం ఉండి మీరు బూడిద పూసుకుంటారంటాం. ఏంటా వేషధారణ? చదువుకున్నాడు కూడా మైండ్ బాధించడం మంచిది. చదువుకున్నాడు కూడా మైండ్ బాధం. ఈ భూమి ఎక్కడంటే తెలియదు, అర్థం కాదు. భూమి దేవుడు సృష్టించాడు, సృష్టించండి మీరు ఫలించి నింపి భూమిని అభివృద్ధిపరచుకోండి చెప్పాడు కదా. వివాహం అనే విషయంలో ఘనమైనది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట రికార్డ్ అయిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రభు మాట్లాడుతున్నాడు. వేషధారణ ఉన్నప్పుడు జోగిలాగా మారకూడదు. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇక ఉపవాసనం అంటే అనుకూల ఫలితం రావాలి. అనుకూల ఫలితం శ్యామలపూర్ ఇన్ఫర్మేషన్. అనుకూల ఫలితం ఏంటి అనుకూలం అంటే దుర్మార్గులు కట్టిన కట్టు చెప్పాలి.
దుర్మార్గుల గట్టి కట్లు పెట్టుకోవాలి. ఏంటో దుర్మార్గుల గట్టి కట్లు అంటే చెప్పండి. అయ్యో పొద్దు రాత్రి అంటారు, ఏంటి కేసు పెట్టలేదు మా మీద, ఏంటి తగ్గవాడలేదు మా మీద, నేను మెప్పాను దొరికాను చదపడి చేస్తాం ఏంటి అంటున్నారంట. నేను నా ప్రభు ప్రార్థన చేస్తా ఏంటి అని చెప్పి ఆమంటే వాళ్ళు ఏం కావించారు తెలుసా, చదపడి చేస్తామా ఏంది. చూడండి ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. దుర్మార్గులు గట్టి కట్లు కామిచ్చి కళాయిలేసి మెదేస్తాడు, కామిచ్చి కళాయిలేసి మెదేస్తాడు. కాబట్టి అంటే చెల్లంగి శక్తులు, చదవని శక్తులు, దుష్ట శక్తులు, పాపపు మాటలు కట్లు కట్లు. మరి మీరు అన్నారు మనం నాకు నాతో మాట్లాడాను, అయ్యారో మా గౌలు మొత్తం కట్లు కట్టారు మీరు రామానికి రాత్రికి అన్నారా లేదా? మా గౌలు మొత్తం కట్లు కట్టారు, తిన్నారా మా ఊళ్ళో తిన్నారా, కట్లు కట్టారు రామానికి. ఆ కట్లని పట చెప్పుకోండి అంతా మీరు రండి స్తోత్రం హల్లెలూయా. దుర్మార్గుల గట్టి కట్లు మనకేం అనుకుంటుంది. మన యేసయ్య గొప్పడైతే, మనం చేసే ప్రార్థన గొప్ప ప్రార్థన అయితే, మన దేవుడు నిద్రపోడైతే, కాపాడేవాడైతే అవి గజ పెట్టుకొని బయటకు వెళ్ళిపోవాలి. స్తోత్రం హల్లెలూయా. మామూలే వృద్ధులు పెడతాం, మామూలే వృద్ధులు పెట్టిపోతాం. రాకుండా వస్తున్నాం అశ్రీయాంకడ పిల్లడు రోడ్డు మీద పక్కన వదులుకుంటూ వచ్చింది. నా బండి వస్తున్నాను అమ్మగారు, నేను అక్కడ వస్తున్నాను 3 సంచులు తెలిసింది అమ్మగారు. వాడు వస్తుందంటే ఇక్కడ కనిపెట్టే బండిని క్రాస్ వాడిని పక్కన పడొచ్చాను. వాడి స్పీడ్ అక్కడ వచ్చి నా సంచికి తగిలి కోలబడిపోయాడు. భయంతో దెబ్బతైనా కోలబడి ఎడుతుంది, దెబ్బలేదు పర్లేదు. వాళ్ళ అమ్మచ్చి బాగా వాడేసుకొని ఏమైందిరా ఈ మహానుభావులు ఏం చేసిందంటే బండి దిగి గ్యాస్ కంపెనీ బండి పోయింది. వెనక్కి పోయిన వాడిని ఏమైందా ఏం కాదు అంతగా తనకు వేసి మీకంటే ముందే వచ్చాను నాకు. నేను మళ్ళీ ఏమన్నా బండి పోతే మామూలు చూసి ఎలాంటి తప్పు బండి ఆయన మాస్టర్ పక్కన తిప్పిండు, వాడు వచ్చి తిప్పాలి ఏం కాదు అని చెప్పంటే వాడు వచ్చి అంటున్నాడు, అయ్యో వాడు తాగే వచ్చింది. నేను అందరూ తాగుతున్నారు కానీ నిలబడి ముందు అంటున్నాడు. కాబట్టి దుర్గములు కట్టుకెళ్తాం, చర్చకు వస్తూ ఉంటాయి, పాపకు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉంటాయి. వాటన్నింటినీ ఛేదించుకున్నప్పుడే నీకు ఫలితం వస్తుంది. స్తోత్రం హల్లెలూయా. పిల్లలకి శక్తి అయినా, చదవని శక్తి అయినా, విగ్రహారాధన అయినా ఛేదించుకుని రా. తర్వాత అంటాడు కాడిమాను మోగులు అంటే ఏంటండి? మా బియ్య గారు చెప్తారు. కాడిమాను మోగులు అంటే కాడంటే కాడంతలా కాడంటది కాడంతలా తాడు. ఆ కాడెంత ఉంటుంది అంతలా ఉంటుంది. ఆ కాళ్ళు ఎందుకు పడేవాళ్ళు పూర్వకాలంలో? మోటార్ కోసం పడేవాళ్ళ? మోటార్ రాలా, వాటి కోసం వాడేవాళ్ళు. కాడిమాను కోసం. వెరీ గుడ్. కాడిమాను అంటే ప్రభు అంటున్నాడు కాడిమాను మోగులు తీయుటయు. ఉపవాస ప్రార్థన కాడిమాను మోగులు తీయుట అంటే చిల్లకి శక్తి కానీ, చాతపడే శక్తి కానీ, నజపు శక్తులు కానీ బంధించుంటే ఆ కాడిమాను మోగులు లేకుంటే వాటిని పట తెచ్చి వేసేది ఉపవాస ప్రార్థన. స్తోత్రం హల్లెలూయా. ఉపవాస ప్రార్థన. రాందుకోదుగా ఉన్నావా, వ్యభిచారిగా ఉన్నావా, విగ్రహార్థులుగా ఉన్నావా, కాడిమాను మోగులతో బంధించున్నావా? ఆ మోగుల నుంచి దేవుడు నేను విడిపించి నీ ఉపవాస ప్రార్థన ఫలితాన్ని ఇచ్చేవాడు. స్తోత్రం హల్లెలూయా. తర్వాత బాధింపబడిన వారు విడిపించున్నారు. ప్రతి కాడిని విరగొట్టుతారు. బాధింపబడిన వారు విడిపించడం అంటే ఏంటంటే, అయ్యో అబ్బాయి దేవి పడుతుందయ్యా, అమావాస్య వస్తే చల్లవాళ్ళు కమ్ములు వస్తున్నాయా, ఫిట్స్ వస్తున్నాయా అంత ప్రార్థన చేయడానికి ఆమె ఫోన్ చేసింది. ఎవరు ఇచ్చారమ్మా నంబర్ నీకంటే ఉషాములు ఇచ్చారయ్యా నీ నంబరు. సరే ఆ రాత్రి గమనికండి అప్పుడు పిల్లలు కోడేస్తారు.
మరి ప్రార్థన తీసుకున్నాను, ఒకరిని తీసుకుని ప్రార్థన చేస్తాను తీసుకుని చెప్పినప్పుడు మరి తీసుకున్నాడు. నోట్లో ఇచ్చాను, పరిచయాలు ఇచ్చాను, అంత చుట్టూ తల్లించాను, మసాలా చల్లించాను, ప్రార్థన చేసుకుని పడుకోబెట్టి పెట్టాను. ప్రార్థన చేసి పడుకున్నాడు. ఆ తల్లమాటలు వాడికి ఫిట్స్ రా, స్తోత్రం హల్లెలూయా. వాడు ఫోన్ చేసి పొద్దునే నాకు, అయ్యారు ఈరోజు అమావాస నాకు ఫిట్స్ రాలేదంటే యేసుప్రభు వారు స్వస్థపరిచింది నన్ను అని సంతోషంగా ఫోన్ చేసి చెప్పింది. యేసుప్రభు వారు అన్నారు, 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వస్తే స్వస్థపడ్డారు. ప్రార్థన చేశాడు, యేసుప్రభు స్వస్థపరిచాడు. ఎంతమంది తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పారు? వెళ్ళి వెంకయ్య పాటలు బాగుంటారు. ఒక్కళ్ళే 9 మంది రావాలి. యేసుప్రభు అన్నాడు, అయ్యా అప్పుడే వచ్చిందండి, స్వస్థపడ్డావా? స్వస్థపడ్డారు. వాళ్ళు స్వస్థపడ్డారా? పడ్డారు. వాళ్ళు రాలేదే? రాదు బుద్ధి లేదు. వాళ్ళు సినిమా ఒకడే సినిమా అయిపోయిండు, వాడు ఎంచాలని అయిపోయిండు, వాడు దొంగతనం అయిపోయిండు. పాపం గుర్తొచ్చి ఎవడు పాత పని వాడు పాపని వాళ్ళు పోయారు. కానీ భయంతో భక్తితో వచ్చి వేసుకున్నప్పుడు నమ్ముకొని చెప్పి వచ్చాడు. వచ్చి ప్రభుత్వం మాట్లాడుతుంటే ప్రభు అన్నాడు, మీ మాస్టర్కి కనపరుచుకొని